స్టార్డమ్. ఈ వర్డ్ వినగానే ప్రతి సినిమా అభిమాని మైండ్లో ఇదిగో ఇలాంటి ఫొటోస్ వచ్చేస్తాయి. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ గారి స్టార్డమ్ కంప్లీట్ వేరే లెవెల్కి రీచ్ అయింది. మన ప్రభాస్ని ఇండియా లెవెల్లో ఆడియన్స్ ఈ ఖాన్స్తో కంపేర్ చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ మీడియా వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్లో ప్రభాస్ని దీని గురించి క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. Are you all set to give a tough competition to the Khans here? Can I leave? ఫ్యాన్, జబ్ హ్యారీ మెడ్ సేజల్, జీరో లాంటి ఫ్లాప్ మూవీస్ ఇవ్వడంతో అందరూ షారూఖ్ ఖాన్ పనైపోయింది అనుకున్నారు. అలాగే దబంగ్ 3, రేస్ 3, రాధే లాంటి ఫ్లాప్ సినిమాలతో సల్మాన్ ఖాన్ స్టార్డమ్ కూడా చాలా వరకు ఇంపాక్ట్ అయింది. రీసెంట్గా 2023 ఈద్ రోజున రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఫస్ట్ డే కలెక్షన్ కేవలం 15 కోట్లు మాత్రమే. కేవలం అంటావేంటి బ్రో, 15 కోట్లు చాలా ఎక్కువ అని మీకు అనిపించవచ్చు. కానీ సల్మాన్ ఖాన్ లాంటి బిగ్ స్టార్కి ఫస్ట్ డే కలెక్షన్ 15 కోట్లు అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఒకసారి ఇతని ప్రీవియస్ రికార్డ్స్ని ఇక్కడ చూడండి. కానీ మన ప్రభాస్ విషయానికి వస్తే సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ లాంటి యావరేజ్ అండ్ ఫ్లాప్ మూవీలు తీసిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చిన సలార్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 178 కోట్లు. ఇంకా కల్కి ఫస్ట్ డే కలెక్షన్ అయితే ఏకంగా 191 కోట్లు. ప్రభాస్ స్టార్డమ్ పైన అతను చేసిన ఫ్లాప్ మూవీల ఎఫెక్ట్ ఏ మాత్రం ఉండదు. మన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా చెప్పబడే షారూఖ్ ఖాన్ కంబ్యాక్ అవ్వడానికి దాదాపు 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ అతని కంబ్యాక్ ని ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా తన కంబ్యాక్ ని ప్లాన్ చేయాల్సి ఉంది. కానీ మన ప్రభాస్కి కంబ్యాక్ ప్లాన్ చేయాల్సిన అవసరమే రాలేదు. జస్ట్ సలార్ మూవీ రిలీజ్తో తన రేంజ్ ఏంటో క్లియర్గా చూపించేశాడు. అసలు ఈ ప్రభాస్ స్టార్డమ్ యొక్క సీక్రెట్ ఏంటి? ఇతను ఫ్లాప్ మూవీస్ తీసినప్పటికీ దాని ఎఫెక్ట్ ఇతని స్టార్డమ్ పైన ఎందుకు పడట్లేదు? ఇలాంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ స్టార్డమ్ని ప్రభాస్ ఏ విధంగా క్రియేట్ చేయగలిగాడు? మేజర్గా ప్రభాస్ స్టార్డమ్ ఈ ఖాన్ హీరోల స్టార్డమ్ కంటే కూడా పెద్దదా? ఈ వీడియోలో మనం ఈ విషయాన్నే డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ప్రభాస్ గారు యాక్ట్ చేసిన తన మొదటి సినిమా ఈశ్వర్ డైరెక్టర్ ఎవరు? నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి, నెంబర్ 2 పూరి జగన్నాథ్, నెంబర్ 3 జయంత్ సి పరంజీ, నెంబర్ 4 రాఘవేందర్ రావు. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. బాహుబలి ముందు ప్రభాస్ అంటే వేరే రాష్ట్రాల ఆడియన్స్కి పెద్దగా తెలిసేది కాదు. కానీ బాహుబలి తర్వాత మన దేశవ్యాప్తంగా ప్రభాస్ అంటే తెలియని సినిమా ప్రేమికులు లేరు. ఈ బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్డమ్ ఎంతగా పెరిగింది అంటే ఇతని బాలీవుడ్లోని బిగ్గెస్ట్ స్టార్స్ అయిన ఖాన్స్తో కంపేర్ చేయడం మొదలుపెట్టారు. ఇది ప్రభాస్ గారికి బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే సౌత్కు చెందిన ఒక యాక్టర్ని ఇండియాలోని బిగ్గెస్ట్ స్టార్స్గా చెప్పబడే ఖాన్స్తో కంపేర్ చేయడం అంటే గొప్ప విషయం. కానీ ప్రభాస్ హేటర్స్ మాత్రం ఇతన్ని ఒక లాటరీ స్టార్గా క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే బాహుబలి ఒక్కటే సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్ని లాటరీ స్టార్ అని క్రిటిసైజ్ చేయడం హేటర్స్కి చాలా ఈజీ. కానీ అతను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత రిస్క్ తీసుకున్నాడో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. 2011లో రాజమౌళి గారు ప్రభాస్ దగ్గరికి వెళ్ళి 100 కోట్ల రూపాయల చెక్ని చేతిలో ఇచ్చి 5 సంవత్సరాల టైం అడిగి బాహుబలి స్క్రిప్ట్ మొత్తాన్ని అతని చేతిలో పెట్టాడు. ఆల్రెడీ హిట్స్తో దూసుకెళ్తున్న ఒక స్టార్ 5 సంవత్సరాలు కేవలం ఒకే సినిమాకు ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. ఉదాహరణకి మనం హిందీ స్టార్స్ని చూస్తే అక్షయ్ కుమార్ ఒక సినిమా తీయడానికి డైరెక్టర్కి 30 నుంచి 40 రోజుల డేట్స్ మాత్రమే ఇస్తాడు. అదే రణబీర్ కపూర్, షారూఖ్ ఖాన్ లాంటి యాక్టర్లు 100 నుంచి 150 రోజుల డేట్స్ మాత్రమే ఇస్తారు. కానీ ప్రభాస్ బాహుబలి ప్రాజెక్ట్ కోసం రిస్క్ తీసుకొని తన 5 సంవత్సరాల టైంని రాజమౌళికి ఇచ్చాడు. అయితే ప్రభాస్ ఇక్కడ ఏదో గుడ్డిగా 5 సంవత్సరాల టైంని ఇవ్వలేదు. తను బాగా ఆలోచించే ఆ డిసిషన్ని తీసుకున్నాడు. దీనికి ప్రభాస్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏమిటంటే, నాకు రాజమౌళి గత 10 సంవత్సరాల నుంచి తెలుసు. అతను ఎంత టాలెంటెడ్, ఎంత డెడికేటెడ్ డైరెక్టర్ అనే విషయం కూడా నాకు బాగా తెలుసు. పైగా బాహుబలి మన ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమా ప్రాజెక్ట్. ఆ సినిమాకి 5 సంవత్సరాల టైం ఇవ్వడం కరెక్టే అనిపించి తను ఒప్పుకున్నాను అని చెప్పాడు. I know him for almost like 10 years and he's a very big director. That is one very important point. The second point is like this is one of the biggest projects.
ఈ 5 సంవత్సరాలు ప్రభాస్ ఫుల్ డెడికేషన్తో ఎంతో కష్టపడ్డాడు. రాజమౌళి తనను ఎలా మారాలి అంటే అలా మారాడు, తన బాడీ ఎలా ఉండాలి అంటే అలా తయారు చేసుకున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ కొన్ని యుద్ధ విద్యల్ని కూడా నేర్చుకున్నాడు. చివరికి తను ఇచ్చిన టైంకి పడ్డ కష్టానికి రాజమౌళి అలాగే ప్రభాస్కి ప్రతిఫలం లభించింది. బాహుబలి తర్వాత రాజమౌళి మన ఇండియాలోనే నంబర్ 1 ఫిల్మ్ మేకర్గా మారాడు అండ్ ప్రభాస్ ఇండియాలోనే ఫస్ట్ పాన్ ఇండియా స్టార్గా మారాడు. ఒక స్టార్ యొక్క స్టార్డమ్ మనకు ఎలా తెలుస్తుంది అంటే అతని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ద్వారా. ఆ స్టార్ యొక్క ఫ్లాప్ సినిమాలు ఎంత సంపాదిస్తున్నాయి, హిట్ సినిమాలు ఎంత సంపాదిస్తున్నాయి, అతని ఫస్ట్ డే మూవీ కలెక్షన్ ఎంతగా వస్తున్నాయి అనే నంబర్స్ని బట్టి మనం ఒక స్టార్ యొక్క స్టార్డమ్ని అంచనా వేయవచ్చు. అయితే ప్రభాస్ స్టార్డమ్ ఈ ఖాన్ స్టార్డమ్ కంటే పెద్దదా కాదా అనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడ మనం ప్రభాస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని అలాగే ఖాన్స్ యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని కంపేర్ చేద్దాం. నెంబర్ 1, ఫస్ట్ డే 100 crores సంపాదించిన మూవీస్ల లిస్ట్. మీరు ఇక్కడ చూస్తే అమీర్ ఖాన్ ఒక్క మూవీకి కూడా ఫస్ట్ డే కలెక్షన్ 100 crores రాలేదు. సల్మాన్ ఖాన్ది కూడా అదే పరిస్థితి. కానీ షారూఖ్ ఖాన్ యొక్క 2 సినిమాలు 100 కోట్ల కంటే ఎక్కువగా సంపాదించాయి. ఇక మన ప్రభాస్ గారి విషయానికి వస్తే ప్రభాస్ 5 సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్ 100 కోట్ల కంటే ఎక్కువగా సాధించాయి. ఇందులో 200 కోట్లు సంపాదించిన మూవీ కూడా ఒకటి ఉంది. ఇంకో 2 సినిమాలు 150 కోట్ల కంటే ఎక్కువగా సంపాదించాయి. ఇది స్టార్డమ్ అంటే. నేను డే 1 కలెక్షన్ ఎందుకు తీసుకున్నాను అంటే డే 1 కలెక్షన్ అనేది మూవీ ఎలా ఉంది అనే దానిపైన డిపెండ్ అవ్వదు, ఆ హీరో యొక్క స్టార్డమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ హీరో మూవీ ఏది వచ్చినా ఎంతమంది ఆడియన్స్ ఫస్ట్ డే వెళ్ళి చూస్తున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రభాస్ డామినేషన్ చాలా ఈజీగా కనిపిస్తుంది. నెంబర్ 2, హైయెస్ట్ ఇండియా నెట్ కలెక్షన్స్. ఇక్కడ మనం అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ అండ్ ప్రభాస్ యొక్క లాస్ట్ 5 సినిమాలు ఇండియాలో ఎంత సంపాదించాయో కంపేర్ చేద్దాం. అమీర్ ఖాన్ లాస్ట్ 5 సినిమాలు మన ఇండియాలో 1358 కోట్ల రూపాయలు సంపాదించాయి. అదే సల్మాన్ ఖాన్ సినిమాలు 1474 కోట్ల రూపాయలు సంపాదించాయి. షారూఖ్ ఖాన్ సినిమాలు 1844 కోట్లు సంపాదించాయి. అదే ప్రభాస్ గారి సినిమాల విషయానికి వస్తే 2455 కోట్ల రూపాయలు సంపాదించాయి. అండ్ రీసెంట్గా వచ్చిన కల్కి అయితే ఏమాత్రం తగ్గకుండా లాస్ట్ 28 డేస్లో 1100 కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ నంబర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. నెంబర్ 3, కేవలం ఇండియాలోనే కాకుండా మనం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ని కన్సిడర్ చేస్తే అమీర్ ఖాన్ సినిమాలు 4735 కోట్లు సంపాదించాయి. సల్మాన్ ఖాన్ సినిమాలు 3008 కోట్లు, షారూఖ్ ఖాన్ సినిమాలు 3470 కోట్లు, మన ప్రభాస్ గారి సినిమాలు 3906 కోట్ల రూపాయలు సంపాదించాయి. ఇక్కడ కేవలం అమీర్ ఖాన్ గారి వరల్డ్ వైడ్ కలెక్షన్ ప్రభాస్ లాస్ట్ 5 మూవీ కలెక్షన్ కంటే కాస్త ఎక్కువగా ఉంది. అండ్ అది కూడా ఎక్కువ రోజులు ఉండదు, ఎందుకంటే కల్కి ఆల్రెడీ 1100 కోట్ల రూపాయల కలెక్షన్ చేసేసింది. అండ్ ఈ నెంబర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ నంబర్ ఎంత పెద్దది అంటే ఈ ప్రభాస్ కలెక్షన్ను చూసి వేరే హీరోలు కూడా షాక్ అవుతున్నారు. నేను ఇక్కడ కేవలం మన టాలీవుడ్ హీరోల గురించే మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోలను కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఏ యాక్టర్కి కూడా ప్రభాస్కి వచ్చినంత ఓపెనింగ్ కలెక్షన్ రాదు. ఫస్ట్ డే కలెక్షన్ 150 కోట్లు, 190 కోట్లు అంటే ఈ నంబర్స్ని ఇప్పటి వరకు ఏ స్టార్ కూడా ఇమాజిన్ చేయలేకపోయాడు. కానీ ప్రభాస్కి మాత్రం ఇది చాలా సాధారణమైన విషయం. రీసెంట్గా వచ్చిన ప్రభాస్ ప్రతి సినిమా చాలా ఈజీగా 100-150 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్ దాటేస్తుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే కేవలం 12 సినిమాలు మాత్రమే ఓపెనింగ్ డే 100 కోట్లు సాధించాయి. ఈ 12 సినిమాల్లో 5 సినిమాలు ప్రభాస్వే. ప్రభాస్ కేవలం ఈ ఖాన్స్నే కాదు, కంప్లీట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్నే డామినేట్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్ సినిమాలు ఇంత ఓపెనింగ్ని ఏ విధంగా సాధిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. వై ప్రభాస్ మూవీస్ ఓపెన్ సో బిగ్. ప్రభాస్ సినిమాలు ఓపెనింగ్ రోజే 100 కోట్లు సాధించేందుకు కారణం ప్రభాస్ స్టార్డమే అయితే రాధేశ్యామ్ మూవీ ఓపెనింగ్ కేవలం 66 కోట్లకే ఎలా పరిమితమైంది? ప్రభాస్ సినిమాలు ఇంత భారీ లెవెల్లో ఓపెనింగ్ డే కలెక్షన్ రాబట్టేందుకు నాకు తెలిసి 4 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, చాయిస్ ఆఫ్ మూవీ. సాహో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ, రాధేశ్యామ్ ఒక లవ్ స్టోరీ, ఆదిపురుష్ ఒక రకంగా సైన్స్ ఫిక్షన్ అనుకోవచ్చు, సలార్ ఒక మాస్ మసాలా మూవీ, కల్కి అయితే ఒక కంప్లీట్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ, ఇక రాబోయే స్పిరిట్ ఒక కాప్ 18+ మూవీ, రాజా సాహబ్ హర్రర్ కామెడీ మూవీ, సలార్ 2 మళ్ళీ మాస్ మసాలా మూవీ. మీరు ఈ లిస్ట్ మొత్తాన్ని గమనిస్తే ప్రభాస్ వరుసగా సేమ్ కేటగిరీ మూవీలు చేయట్లేదు, సినిమా టు సినిమా వేరియేషన్ చూపిస్తున్నాడు. అలాగే ప్రభాస్ ప్రతి సినిమాకి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతున్నాడు.
ఈ ఎక్స్పెరిమెంట్లో లాస్ట్ కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా కల్కి మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు క్లియర్గా గమనిస్తే ప్రభాస్ తన ప్రతి సినిమాలో ఒక కొత్తదనాన్ని తీసుకువస్తున్నాడు, తన కొత్త రూపాన్ని తీసుకువస్తున్నాడు. అందుకే ప్రభాస్ సినిమా వచ్చిన ప్రతిసారి ఆడియన్స్ అందరూ థియేటర్లకు పరిగెడుతున్నారు. ప్రతిసారి ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రభాస్ రావడంతో ఆడియన్స్ కూడా తన మూవీ కోసం టికెట్లు కొనడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అందుకే ప్రభాస్ సినిమాల డే 1 కలెక్షన్ ఫ్లాపులు ఇచ్చిన తర్వాత కూడా అంత భారీగా ఉంటుంది. నెంబర్ 2, హై ప్రొడక్షన్ వాల్యూ. ప్రభాస్ సినిమాల ప్రొడక్షన్ క్వాలిటీ చాలా హైలో ఉంటుంది. ప్రభాస్ ప్రతి సినిమాలో మీకు విజువల్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇక యాక్షన్ సీన్ల విషయానికి వస్తే ప్రభాస్ సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా హాలీవుడ్ రేంజ్ యాక్షన్ చూపిస్తున్నారు. దాంతోపాటు ప్రెజెంటేషన్ కూడా భారీ లెవెల్లో ఉంటుంది. అండ్ మీరు ప్రభాస్ సినిమాల బడ్జెట్ చూస్తే మిగతా అన్ని సినిమాల బడ్జెట్ కంటే కూడా భారీగా ఉంటుంది. 400 కోట్లు, 500 కోట్లు, 600 కోట్ల బడ్జెట్ అనేది ప్రభాస్ సినిమాలకు కామన్ అయిపోయింది. అందుకే ఆడియన్స్ కూడా ప్రభాస్ మూవీలో మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అని అతని సినిమాల్ని చూస్తున్నారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఆదిపురుష్ మూవీ ఇండియాలోనే వన్ ఆఫ్ ది అటర్ ఫ్లాప్ మూవీయే. బట్ ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయి ఉంటే ప్రభాస్ రేంజ్ వేరే లెవెల్లో ఉండేది. అందుకే మీరు కల్కి మూవీ కలెక్షన్ చూడండి, కేవలం 28 రోజుల్లో 1100 కోట్ల రూపాయలు సంపాదించింది. ఒకానొక సమయంలో 1000 కోట్ల కలెక్షన్ అంటే ఒక డ్రీమ్ లాగా చూసేవారు. కానీ ప్రభాస్ పుణ్యమా అని 1000 కోట్లు అనేది చాలా కామన్ అయిపోయింది. నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే ప్రభాస్ మూవీ వాల్యూ చాలా హైలో ఉంటుంది. అతను చేసే ప్రతి మూవీ 1000 కోట్లు సంపాదించే పొటెన్షియల్ కలిగి ఉంటుంది. నెంబర్ 3, ప్రభాస్ పాన్ ఇండియా అపీల్. బాహుబలి తర్వాత ప్రభాస్ గారు కేవలం మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యారు. మీరు ప్రభాస్ మూవీ కలెక్షన్ని అనలైజ్ చేస్తే ఈ కలెక్షన్లో 70 to 80% కలెక్షన్ 2 జోన్స్ నుంచి వస్తాయి. సాహో మూవీ 310 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో 145 కోట్లు హిందీ ఆడియన్స్ నుంచి వస్తే తెలుగు నుంచి 152 కోట్లు వచ్చాయి. ఆదిపురుష్ మూవీ 288 కోట్లు సంపాదించింది. అందులో 147 కోట్లు హిందీ ఆడియన్స్ నుంచి వస్తే తెలుగు నుంచి 133 కోట్ల రూపాయలు వచ్చాయి. సలార్ 406 కోట్ల రూపాయలు సంపాదిస్తే హిందీ ఆడియన్స్ నుంచి 152 కోట్ల రూపాయలు, తెలుగు నుంచి 218 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ప్రభాస్ గారికి హిందీ అండ్ సౌత్ ఆడియన్స్ల అడ్వాంటేజ్ ఉంది. అంటే ప్రభాస్ సినిమాలను నార్త్ వాళ్ళు చూస్తారు, సౌత్ వాళ్ళు కూడా ఎక్కువగా చూస్తారు. కానీ ఈ ఖాన్ సినిమాలను ఎక్కువగా నార్త్ వాళ్ళు చూస్తారు, అలాగే వరల్డ్ వైడ్గా ఎక్కువగా చూస్తారు. కానీ సౌత్లో పెద్దగా పట్టించుకోరు. నెంబర్ 4, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్. ప్రభాస్ మూవీ యొక్క అనౌన్స్మెంట్ నుంచి రిలీజ్ అయ్యే వరకు దాని హైప్ అలాగే ఉంటుంది. ప్రభాస్ మూవీ మేకర్లు మినిమం 100 నుంచి 150 కోట్ల రూపాయలు కేవలం మూవీ ప్రమోషన్లో పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ప్రభాస్ స్టార్డమ్ పైన గట్టి నమ్మకం ఉంటుంది. ఎలాగో సినిమాలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి మనం ఒక రేంజ్లో ప్రమోషన్ చేస్తే ప్రాఫిట్స్ని పొందవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. అందుకే మీరు గమనించండి, ప్రభాస్ మూవీ ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు భారీ లెవెల్లో ఉంటాయి. అండ్ ప్రభాస్ సినిమాల్ని మినిమం 8000 నుంచి 10,000 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తారు. నాకు తెలిసి ఇండియా మొత్తంలోనే కేవలం ప్రభాస్ సినిమాలు మాత్రమే ఇంత భారీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో రిలీజ్ చేస్తారు. ఖాన్స్ మూవీలో కూడా ఇన్ని స్క్రీన్లు దొరకవు. ఈ కారణాల వల్ల ప్రభాస్ మూవీస్ ఇంత భారీ లెవెల్లో ఓపెనింగ్స్ సాధిస్తాయి. వై ఫ్లాప్స్ డు నాట్ ఎఫెక్ట్ ప్రభాస్? ప్రభాస్ మూవీ కలెక్షన్ల పైన ఫ్లాప్స్ ప్రభావం ఎందుకు పడదు అంటే, ఒక యాక్టర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన తర్వాత అతని 2-3 సినిమాలు ఫ్లాప్ అయినా తన స్టార్డమ్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ బాహుబలితో ఇండియాలోనే ది బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇతని 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ప్రభాస్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసాడు. సలార్ మూవీ దాదాపు 600 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. కల్కి మూవీ అయితే 1100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ రాబోయే స్పిరిట్ విషయంలో అయితే ఏమాత్రం డౌట్ లేదు, ఆ సినిమా ఫర్ షూర్గా 1000 కోట్లు దాటుతుంది. ఎందుకంటే సందీప్ వంగ గారి సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. అలాంటి సందీప్ వంగతో ప్రభాస్ కాంబినేషన్ అంటే సినిమా ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అలాగే బాహుబలి ఇంపాక్ట్ మామూలుది కాదు. అందుకే తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్ అయినా పెద్దగా ఇష్యూ ఏమీ లేదు. వీటి ఇంపాక్ట్ ప్రభాస్ గారి స్టార్డమ్ పైన ఏమాత్రం ఉండదు. ఈ విషయాన్ని ప్రభాస్ ప్రూవ్ కూడా చేశాడు. అండ్ ప్రభాస్ గారితో పనిచేసే ప్రొడక్షన్ హౌస్లకు కూడా ఈ విషయం బాగా తెలుసు. అందుకే ప్రభాస్ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రొడ్యూసర్లు అతనిపైన 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లకు బాగా తెలుసు ప్రభాస్ యొక్క స్టార్డమ్ ఏ లెవెల్లో ఉంది అండ్ ప్రభాస్ డెడికేషన్ ఎలా ఉంటుంది
అతని టాలెంట్ ఎలా ఉంటుందో వీళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు ప్రభాస్ విషయంలో ఎంత డబ్బు పెట్టేందుకైనా రెడీ అయిపోతున్నారు. కానీ ఎట్ ద ఎండ్ సినిమా అనేది కంప్లీట్గా డైరెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక రాజమౌళి ప్రభాస్ని గాడ్ లెవెల్లో చూపిస్తే ఈ ఓం రావత్ లాంటి వాడు ప్రభాస్ని జోకర్ని చేశాడు. డౌన్ టు ఎర్త్ హంబుల్నెస్. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి, నార్త్లో కూడా అతనికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగేందుకు తన అపియరెన్స్, టాలెంట్తో పాటు ఇంకో రీజన్ కూడా ఉంది. అదే తనలో ఉండే హంబుల్నెస్, డౌన్ టు ఎర్త్ నేచర్. మన తెలుగులో ఒక మాట ఉంది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ప్రభాస్ గారు. అతనికి ఉన్న ఈ నేచరే తన స్టార్డమ్ని 10 రెట్లు పెంచింది. మనందరికీ తెలుసు, చేతిలో డబ్బు, పవర్ రాగానే మనిషి యొక్క అసలైన నేచర్ బయటకు వస్తుంది. కానీ ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్ అయినా, ఇంత భారీ లెవెల్లో తన సినిమాలో ఓపెనింగ్స్ ఉన్నా కూడా చాలా హంబుల్గా ఉంటాడు. ఎవరిని నొప్పించే మాటలు మాట్లాడు. చాలామంది స్టార్స్ హంబుల్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తారు, కానీ ప్రభాస్ అలా కాదు. అతని నేచర్లోనే హంబుల్నెస్ ఉంది. తను ఉండడమే డౌన్ టు ఎర్త్ ఉంటాడు. మీరు బయట ఇంటర్వ్యూస్లో, ఆడియో ఫంక్షన్లో ప్రభాస్ గారి బిహేవియర్ని చూస్తే మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైపోతుంది. తన నేచరే ఒక సింపుల్ నేచర్ అని. ప్రభాస్ కేవలం తన సినిమాల్ని ప్రమోట్ చేయడానికి మాత్రమే బయటికి వస్తాడు. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అతను ఎక్కడ కనిపించడు. మీడియాకి కనిపించకుండా మాయమైపోతాడు. ప్రభాస్ చేతిలో మైక్ ఇస్తే అతను ఒక 5 నిమిషాలు కూడా కంటిన్యూగా మాట్లాడలేడు. ఇతనికి పబ్లిక్ ఇంటరాక్షన్స్ అంటే ఏమాత్రం నచ్చదు. ప్రభాస్ చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడతాడు. ప్రభాస్ ఇచ్చిన ఒక లాంగెస్ట్ స్పీచ్ని మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. లాంగెస్ట్ స్పీచ్. Thanks a lot, and thanks a lot. Thank you. भाई ये तो शुरू होते ही खत्म हो गया. ప్రభాస్ గారిని నేను పొగడం కాదు, సలార్లో తనతో పాటు యాక్ట్ చేసిన కో స్టార్ ఇతని గురించి ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. Doesn't seem to be aware of his stardom. You know, he I don't think he knows how big he is. అదే మీరు నార్త్లోని బిగ్గెస్ట్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ని చూడండి. అతనికి చాలా ఈజీగా కోపం వచ్చేస్తుంది. పబ్లిక్గా కొంతమందిని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మీడియా వాళ్ళపైన అరిచిన సందర్భాలు ఉన్నాయి. అండ్ బాలీవుడ్ స్టార్లలో చాలామందికి పొగరు మామూలుగా ఉండదు. తమ దగ్గర సెల్ఫీల కోసం వచ్చిన ఆడియన్స్తో కూడా వీళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తారు. ఇక ఫైనల్గా కన్క్లూజన్ ఏమిటంటే, ప్రభాస్ గారి స్టార్డమ్ ఖాన్ హీరోల స్టార్డమ్ కంటే కూడా పెద్దదా అంటే ఏమాత్రం డౌట్ లేకుండా ఎస్. ప్రజెంట్ ప్రభాస్ గారికి ఉన్న స్టార్డమ్ వీళ్ళ అందరికంటే కూడా చాలా పెద్దది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, నంబర్స్ చెప్తున్నాయి. ప్రభాస్ గారి సినిమాల ఓపెనింగ్ కలెక్షన్స్ చెప్తున్నాయి. అలా అని ప్రభాస్ గారు ఇండియాలో ఉన్న అందరి హీరోల కంటే తోపా అంటే కాదు. అలాంటి కంపారిజన్ మనం చేయకూడదు. ఎందుకంటే మీరు రీసెంట్గా మన తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న చేంజెస్ చూస్తుంటే ప్రతి హీరో కూడా తనకున్న బడ్జెట్లో తనకు వస్తున్న అవకాశాలని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారు. ప్రభాస్ గారి తర్వాత రీసెంట్గా వచ్చిన RRRతో రామ్ చరణ్ గారు అలాగే ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా స్టార్స్గా ఎదిగారు. అలాగే పుష్ప మూవీతో అల్లు అర్జున్ గారు కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా మహేష్ బాబు గారితో రాబోతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ బాబు గారి స్టార్డమ్ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి హీరో, ప్రతి యాక్టర్ కూడా తనకు వస్తున్న అవకాశాలని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారు. కానీ నంబర్ వైజ్గా చూస్తే ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్గా ప్రభాస్ గారు కనిపిస్తారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ప్రకారం ప్రజెంట్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ఎవరు అండ్ ఎందుకు అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి. ఊరికే నేమ్ రాసేసి మా హీరో తోపని చెప్పేస్తే కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఆలోచించి మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ప్రభాస్ గారి మొదటి సినిమా ఈశ్వర్ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3, జయంత్ సి పరంజిత్. మీలో ఎంతమంది దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.